ప్రార్థన. సర్వశక్తిమంతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గనుడును మహాపరిశుడైన మా తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన వారం నుండి ఈ పరిశుద్ధ దినము వరకు నీ రెక్కల చాటున మమ్మలను కాచి భద్రపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సన్నిధిలో కూడి నీ వాక్యమును ధ్యానించడానికి నీవు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య మార్గంలోనికి మేము వెళ్తుండగా నీవు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచమని అడిగిచ్చినాం. ఎవరైతే శరీరపు ఆకలి కాకుండా వాక్యపు యొక్క ఆకలి కలిగి నీ వైపు ఎదురు చూస్తున్నారో, వాక్యము కొరకు ప్రభా, వాక్యపు ఆకలి కలిగి తండ్రి నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి హృదయము ప్రతి ఆత్మయు ప్రభా తృప్తిపరచబడినట్లు నీవే సహాయం చేయమని అడిగిచున్నాం. మా అందరికీ ఎందరైతే సోషల్ మీడియా ద్వారా ఈ మైక్ ద్వారా వినిచి ఉన్నారో, ఎందరైతే నీ మందిరంలో కూడా నీ వాక్యమును వినిచి ఉన్నారో, నీ వాక్యం మీద శ్రద్ధ కలిగి ఆశ కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరికి ప్రభా వినగలిగిన చెవులను ప్రభా గ్రహించేటువంటి హృదయమును దయచేయమని అడుగుచున్నాం. నీ ఆత్మీయమైన ఆహారం మేమందరము నీ అందరము పొందుకున్నట్లు నీవే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎన్నికలేని వాడని నన్ను ఎన్నుకొని ప్రభా నిలబెట్టిన విధానానికి వందనాలు. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో నీ మాట ఉంచి ప్రభా నీవే మాట్లాడమని అడుగుచున్నాం. నీ శక్తితో నీ ఆత్మతో నన్ను నింపండి, నీవు మాత్రమే మాట్లాడండి, నీ ఆత్మ కార్యము మాత్రమే జరిగినట్లు నీ అగ్ని కంచెమని అడుగుచు నీ ప్రాంగణం చుట్టూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. అయితే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు దేవుని యొక్క ఆత్మ మన విశ్వాసంలో మనం జీవిస్తున్నాము అంటే, మన విశ్వాస ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఎంతగానో మనకు అవసరమై ఉన్నది. అయితే ఆ పరిశుద్ధాత్మను ఒకవేళ మనలో పనిచేస్తుంటే ఎలాంటి కార్యములు దేవుడు మనలో చేస్తాడో ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. వాక్యం యొక్క అంశము అంతరంగ పురుషుని శక్తి మనం కలిగితే, అంతరంగ పురుషుని శక్తి కలిగితే ఏమవుతుంది దాని గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. హల్లెలూయా. దేవుని యొక్క మా వాక్యం మాట్లాడుతున్నది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటే మనం ఏమవుతామని వాక్యం మాట్లాడుతున్నది. అయితే అంతరంగ పురుషుని యందు ఒకవేళ మనం శక్తి కలిగి ఉంటే ఆ అంతరంగ పురుషుని వలన మనం దేవుని ఆత్మచేత మనం బలపరచబడినట్లయితే మన స్థితి ఎలా ఉంటుంది అంటే మనం ప్రత్యేకింపబడి ఉంటాం. అనగా అంతరంగ పురుషుడు ఎవరు అనగా
మన పైకి కనబడేటువంటి ఈ దేహము కాదు, కానీ ఈ దేహములో ఉండి ఈ సంఘమును, ఈ శరీరమును నడిపిస్తున్నటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములోనికి మనం ఒకవేళ వెళ్తే గనక ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఖచ్చితంగా ఆయన నామము మహిమార్థంగా ఆయన మనల్ని వాడుకుంటూ ఉంటాడు. అది వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు మన జీవితాల్లో జరగాలి అన్నా, మనము ఆత్మీయ కార్యములు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అన్నా యేసుక్రీస్తు ప్రభు మనలో ఖచ్చితంగా నివసించి తీరాలి. అయితే ఆయన నివసించడానికి ఒకే ఒక కారణం, అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువులను మనం విశ్వాసం ఉంచుతామో దేవుడు ఖచ్చితంగా మనలో నివాసం ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నీ దేహమే నాకు ఆలయమై ఉన్నది, నీ హృదయమే నాకు ఆలయమై ఉన్నదని ఆయన మాట్లాడుచున్నాడు. అయితే మనం ఎప్పుడైతే ఆయన నివాసముగా, ఆయన ఇష్టపడేటువంటి నివాసముగా మనల్ని మనం మార్చుకొని ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయనకి ఇష్టమైన రూపంలో నిర్మాణంలో నిర్మించుకుని నిర్మాణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఎప్పుడైతే ఆయన కార్యములు మన జీవితంలో జరుగుతాయో 4 ఉద్దేశములు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. అవేమనగా, మొదటిది, క్రీస్తు తన సన్నిధిని మనలో నెలకొల్పుతాడు. ఏం చేస్తాడంట? తన సన్నిధిని మనలో నెలకొల్పుతూ ఉంటాడు. ఏమిటి ఆయన తన సన్నిధిని మనలో నెలకొల్పడం అంటే, మనము దేవుని చెంతకు రాలేని సమయంలో, ఆయన ఎరగలేని స్థితిలో మనం ఉన్నప్పుడు అనేకమైన మలినములు, కాలుష్యములు, అనేకమైన పాపములు గుండా మనము చిక్కిపోయి చీకట్లో ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినామో, ఎప్పుడైతే ఆయన వాక్యము చేత మనం మార్చబడుతున్నామో, ఆయన వాక్యము చేత మనం చెక్కబడుతున్నామో, ఆయన మాట మన దానికి ఎప్పుడైతే చేరి ఉన్నదో, మనము చీకటిలో నుండి ఎందులోనికి ప్రవేశిస్తున్నాం? వెలుగులోనికి ప్రయాణిస్తున్నాం. పరిపూర్ణంగా అయితే వెలుగులోనికి ఏ మనుషులు రాలేదు, కానీ మనం ఖచ్చితంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం పరిపూర్ణంగా మనము నిశ్శబ్దంలోనికి, వెలుగులోనికి రాగలము. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను కానీ, ఆయన శిలువ శక్తిని కానీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దాన్ని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో, ఆయన సన్నిధి మనలో ఖచ్చితంగా ఏర్పాటు చేయబడుతుంది. ఆయన సన్నిధి అనగా ప్రార్థన, ఆరాధన, విశ్వాసము, పరిశుద్ధత, ఇంకా ఈ లోకానికి సంబంధమైన కార్యములు ఏమీ కనగబడవు, కానీ దేవుని ప్రణాళికల ప్రకారం ప్రతీది కూడా మనలో ఆయనకు కనబడుతున్నది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. రెండవది, దేవుని కోసం, క్రీస్తు కొరకు, లేకపోతే ఇతరుల కొరకు నిజమైన ప్రేమలో మనము వేరుపారవుతాం. దేవుని ప్రేమించటంలో కానీ, దేవునికి సాక్ష్యం ఇవ్వటంలో కానీ, ఇతరుల గురించి మనం ప్రార్థించడంలో కానీ, వారిని ప్రేమించే విషయంలో కానీ లోకం నుండి వేరు చేయబడి ఏదో నామకార్థమైనదో వేషధారణ ప్రేమలో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చే మనుషుల మీద ఎట్టి ప్రేమను ఆయన చూపించినాడో ఆ ప్రేమను మనము ఈ లోకమందు కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఎంతగా కనబడుతున్నది అంటే, ఒక చెట్టును మనం తీసుకుంటే దాని వేర్లు పైకి తన్నేసి పైకి కనబడుతుంటే ఆ చెట్టు ఫలించదు, చివరికి చనిపోయే స్థితి దానికి ఉంటుంది. అలా కాకుండా ఆ చెట్టు యొక్క వేర్లు భూమిలోనికి చొచ్చుకొని పోతూ ఉంటే దానికి దృఢత్వం వస్తుంది, దానికి శక్తి వస్తుంది, పైగా ఫలములు అనేవి అనేకమైనవి ఫలించడానికి అవకాశం ఉన్నది. మనము కూడా విశ్వాసములో మనము దేవునిలో పరిపూర్ణముగా ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన ఆరాధించుట యందు మనం పరిపూర్ణముగా మన విశ్వాసము చెట్టు వేరు ఎలా అయితే బలముగా భూమిలోనికి పోతాయో, మన విశ్వాసము కూడా ఆయన సన్నిధిలో, ఆయన వాక్యను పరిపూర్ణముగా ఆయనలోకి వెళుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన
కార్యములు అనేవి మన ఫలములు అనేవి మనము ఫలిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప మనము ఆత్మీయమైన ఆహారం కొరకు ఆకలి లేకుండా, శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా వచ్చి వినేసి వెళ్ళిపోయే వారిగా మనం ఉంటే గనక ఫలములు అనేవి మన జీవితంలో కనబడవు, ఫలించలేము. అలాంటి స్థితి మనందరికీ చేరకుండా మనము నిరంతరము కూడా 30 60 100 మనం ఫలించేవారుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో వేరు పట్టి మనం ఉండేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, మన మీద క్రీస్తు చూపించే ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పనిచేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు మన మీద ఎలాంటి ప్రేమను చూపిస్తాడో ఆ ప్రేమను మనం ఖచ్చితంగా అర్థం చేసుకునే వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆయన ఆధీనంలోనికి వెళ్లకుండా, ఆయన అధికారంలోనికి వెళ్లకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు మనం ఉంటే ఎవరమైనా సరే అది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేము. ఆయన ప్రేమను మనం రుచి చూడకుండా, ఆయన ప్రేమను మనం గుర్తెరగకుండా రక్షణలోనికి, నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే అది అసాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను మనము రుచి చూస్తే కనుక మరి ఎన్నడూ కూడా లోకము దగ్గరికి మనం చేరము. అలాగే మన జీవితంలో ఆయన ప్రేమను మనం అనుభవించగలం. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను మనము అనుభవించగలం. దయచేసి వాక్యాన్ని వినాలి. ఆయన ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది అని ఆలోచన చేస్తే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఎప్పుడైతే ఆసక్తితో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మళ్ళా దాన్ని ధ్యానించుకుంటూ ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే మనకు అర్థమయ్యిందో ఆయన ఎవరో ఆయన మనకు తెలుస్తున్నది. తద్వారా మన జీవితంలో ఆయన ప్రేమను మనము అనుభవించగలం. హల్లెలూయా. వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని సరిగ్గా వినకుండా, వాక్యానికి మనం సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి స్తుతించడానికి మనం సమయం ఇవ్వకుండా మనలో కార్యాలు జరగాలి అంటే అది అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితులు కూడా జరగని స్థితి. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాడు తిరిగి మనం సహాయం చేస్తాడేమో. దేవుడు సహాయం అడగటలేదు కానీ మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. చివరిగా 4వది, మనం దేవుని సంపూర్ణతలో మనం పరిపూర్ణులుగా అవుతాము. దేవుడు సంపూర్ణతలో ఆయనను అర్థం చేసుకున్నట్టులో, ఆయన కార్యం మనం పొందుకున్నట్టులో, ఆయన మనం స్తుతించటలో, ఆయనకి ప్రత్యేకమైన సమయాన్ని మనకి ఇవ్వటంలో, ఈ సమస్తమైన కార్యములన్నిటిలో దేవుడు మనకి పరిపూర్ణంగా కనబడతాడు. ఆయన నిత్యుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. సమయములు, కాలములు, దినములు సృజింపబడక మునిపే, కాలములు, ఆకాశ, సూర్యచంద్ర, నక్షత్రం, భూమి ఏది ఏర్పడక మునిపే ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. ఆయన ఆది కాలం నుండి నేటి ప్రస్తుతము భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఆయన నిరంతరం ఉన్నాడు కనుక ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మహత్య కార్యములు చేయగలిగిన వాడు, కంటికి మనుషుని యొక్క ఊహలకు అందరి యొక్క గొప్ప కార్యములు చేసేటువంటి శక్తిమంతుడు. అలాంటి దేవుడిలో మనం ఉండి మనల్ని మనం పరిపూర్ణంగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఎలా అవుతుందంటే ఆయన ఒక ఉదాహరణగా మనకు నిలిచినాడు. యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. శరీరధారిగా మనుషులుగానే జీవించినాడు. మనం తింటున్నట్టే తిని ఉన్నాడు. మనం జీవిస్తున్నట్టు మాత్రం ఆయన జీవించలేదు. ఆయన ప్రత్యేకంగా జీవించినాడు. తన పరిశుద్ధతను ఆయన విడిచిపెట్టలేదు. మహిమనైతే విడిచిపెట్టాడేమో కానీ పరిశుద్ధతను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన అద్భుత కార్యము చేసినాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆయన అధికారం చెప్పున. అయితే దేవుడు మనకు కూడా అధికారం ఇస్తున్నాడు. నేను ఆకాశమందు పరలోకమందును కింద భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. ఎవరైతే నా నామమందు ప్రార్థన చేయుదురో వారు నాకంటే గొప్ప అద్భుతములు వారు చేస్తుందని అధికారం ఆయన మనకి ఇచ్చినాడు. ఆ అధికారం మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనలో పని చేయాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనలో పని చేస్తాడు అంటే మనము యేసుక్రీస్తుకి మన హృదయం
హృదయము నివాస స్థానముగా మార్చబడినప్పుడు, మన హృదయము యేసుక్రీస్తు ప్రభు నివాసం ఉండడానికి, ఆయన ప్రవేశించడానికి మన జీవితము, మన వ్యక్తిత్వము, మన ఆలోచనలు, మనం మాట్లాడే తీరు, మన ఆలోచన విధానం, సమస్త క్రియలన్నీ కూడా ఆయనకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆయన మనలోనికి వస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? ఆయన మీద మనము పరిపూర్ణముగా విశ్వాసం ఉంచినప్పుడు జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఆయనలో ఆయన దేవునిలో మనము కూడా ఒక కట్టడగా ఉండడానికి, మనము కూడా ఒక అవయవముగా ఉండడానికి, మనము ఆత్మ మూలముగా ఏం చేయబడుతున్నాము? దేవునికి నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుచున్నామంట. హల్లెలూయా. ఎంత అద్భుతకరమైన వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. ఆలోచన చేయండి. మనము కూడా దేవునిలో ఫలించడానికి, ఆ మహాపరిశుద్ధతో కూడి ఆయనతో మనం నివాసం ఉండడానికి, మనలో నా మకిలిని, మనలో నా కల్మషమును, మనలో నా పాపశమన, క్రోధములు, లోకములు ఉన్నటువంటి ఈ అయిష్టమైనటువంటి ప్రతి ఒక్క క్రియను తీసివేసి పరిశుద్ధముగా ముత్యము వలె పాలతో కడిగినటువంటి ఒక గొప్ప కార్యము వలె దేవుడు మనల్ని ఆయన నిర్మాణం చేస్తున్నాడు. అయితే ఈ కార్యమునకు మనం ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. ఒక రాయి శిల్పి ఎలా చెక్కి అలా చెక్కబడుతూ ఉంటుంది. ఆ ఉలి దెబ్బలకు తట్టుకుంటూ ఉంటుంది. అయితే మనలో అనుకోవచ్చు, అది రాయి కదా, మన మనుషులు కదా అని. అయితే దేవుడు అంటున్నాడు, నీవు భరించేటువంటి శ్రమలను మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. నీవు మోయలేని పరిస్థితులు నేను నీకు ఇవ్వడం లేదు. ఆ శ్రమల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ద్వారా మనల్ని మనమే చెక్కుకుంటూ మనం దేవునికి ఇష్టమైన నిర్మాణం వల్లే నిర్మించబడుతూ ఉంటాం. హల్లెలూయా. మనం దేవుడు ఎలాంటి స్థితి మనకిచ్చినా, ఎలాంటి పరిస్థితి మనకిచ్చినా దానికి మనం లోబడే వారిగా ఉండాలి. మన తలంపైనను, మన చూపులైనను, మన నోటి మాట అయినను, మన క్రియ అయినను, మన సమస్త యావత్తు కూడా ఆయన అధికారముకు లోబడాలి. ఆయన అధికారముకు మనం లోబడకుండా ఏ కార్యము మనకు జరగదు. మన కార్యం జరగాలంటే మనలో యేసుక్రీస్తు ప్రభు నివాసం ఉండాలి. ఆయన నివాసం ఉండాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుదామో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమైన కార్యములు మన జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకుందాం. మహాగణుడును సర్వాంతర్యామి తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు చాలా కొద్ది సమయమైనను నీ వాక్యమును ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తున్నది, పరిశుద్ధాత్ముడు మాలో పనిచేయాలి అంటే మేము ఖచ్చితంగా నీవు నివాసం ఉండేటువంటి నిర్మాణము వలె, నివాసము వలె మమ్మల్ని మార్చుకోవాలి. గృహమును ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత సంతోషంగా గృహంలో నివాసం ఉండొచ్చు. అలాగే మా హృదయములను, మా తలంపులు మేము ఎంత పరిశుద్ధము చేసుకుంటే నీవు మాలో అట్టి రీతిగా నివాసం ఉంటావు. ఈ సత్యమును మేము అందరం ఎరిగినట్టు సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు తండ్రి. నీ నామం మేము గుర్తెరిగి ఉన్నాం. నీ అద్భుత కార్యం మాకు తెలుసు ప్రభా. నీకు ఇష్టమైన నివాసములే మేము ఉండేటకు నీవే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. నీకు లోబడే హృదయమును, నీకు లోబడే మనస్తత్వం మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని విని ఉన్నాం, దాన్ని మా జీవితములకు అన్వయించుకుని వాక్యానుసారమైన జీవితాలుగా మేము జీవించినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి ప్రభా. నీవు మాతో మాట్లాడుతున్నావు. నీకు ఇష్టమైన రీతిగా మేము ఉండాలి అంటే ఖచ్చితంగా నీ అందు మేము
విశ్వాసం ఉంచాలి. శిల్పి రాతిని చెక్కినట్లు శ్రమలతో నీవు మమ్మల్ని చెక్కుతున్నావు. మేము వాటికి నీ చిత్తానికి లోబడినప్పుడు మాత్రమే మాలో గొప్ప ఫలములు ఫలిస్తాయి. ఇతరులను ప్రేమించే విధానముగా నిన్నును మేము ప్రేమించినట్టు సహాయం చేయి, నేర్పించమని అడుగుచున్నాం. నీకు లోబడి హృదయములు దాల్చని నీవు ఈ దినాన మాతో మాట్లాడిన వాక్యానికి నీకు స్తోత్రాలు. నీ రాకడికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని నీ రాకడికి మేము సిద్ధం ఉన్నట్టు నీవే కార్యము జరిగించమని అడుగుచున్నాం. ఎందరైతే వాక్యాన్ని విని ఉన్నారో సోషల్ మీడియా మైక్ ద్వారా ఈ సన్నిధిలో కూడి ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదములు, నీ కృప దయచేయండి, నీ ఆత్మ నింపుదల దయచేయండి తండ్రి. ప్రాముఖ్యముగా నీ రక్షణను, మారు మనసును, పశ్చాత్తాప హృదయము దయచేయమని అడుగుచున్నాం. కృప దయచేయండి. నీ సేవకులను బలపరచండి, ఈ సంఘమును ఆశీర్వదించండి, ప్రతి కుటుంబంలో ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచమని అడుగుచున్నాం. మేము చేయించిన పరిచర్ను నీవు చేయించుకుంటే నీ పరిచర్ను ఇంకా అనేక ప్రాంతాలు వెలిగించమని అడుగుచున్నాం. సహాయం చేయండి. అల్పులను అవివేకిని ఎన్నిక లేని వాడిని నన్ను ఎన్నుకొని ప్రభాని సన్నిధిని తెలిపిన విధానానికి వందనాలు. ఇకను మా ద్వారా నీ నామము ఇంకను కనపరచబడినట్టు నీవే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.